భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించేందుకు ఏసీఏ ప్రత్యక్షమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా 13 ఉమ్మడి జిల్లాలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విశాఖలోని ఆర్కే బీచ్ లో 10,000 మంది వీక్షించే విధంగా భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసింది. ఏసీఏ ఏర్పాట్లపై ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం ఏసీఏ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ కు అనూహ్యమైన స్పందన లభించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు ఏసీఏ నిర్ణయం తీసుకుంది. గతంలో సెమీఫైనల్ సందర్భంగా దాదాపుగా 10,000 కంటే పైగానే క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించారు. మ్యాచ్ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా కూడా మ్యాచ్ విజేత కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్కి సంబంధించి భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు 2003లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని కూడా ఆశగా ఎదురు చూస్తున్నాడు. దీంతో పాటుగా ఏసీఏ చేసిన ఈ విస్తృతమైన ఏర్పాట్ల పైన కూడా క్రికెట్ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెమీఫైనల్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తే ఆ స్క్రీన్లకు లభించిన ఆదరణను చూసి ఏసీఏ ప్రస్తుతం దీన్ని మరింత మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మనతో ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది గోపీనాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సెమీఫైనల్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని కొంచెం అవన్నీ మళ్ళీ జరగకుండా చూసుకునే క్రమంలో చేసాం. ఎస్పెషల్లీ ఫుడ్ కౌంటర్స్ పెంచాం, అలానే శానిటేషన్కు సిబ్బందిని పెంచాం, వాష్రూమ్స్ పెంచాం, డ్రింకింగ్ వాటర్ కౌంటర్స్ పెంచాం. అలానే ఒకటే స్క్రీన్ కాకుండా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ మ్యాట్లు కానీ బ్యారికేడింగ్ కానీ బీచ్ సైడ్న ఎవరు వెళ్లకుండా డబుల్ బ్యారికేడింగ్ చేసాం. పవర్కి సంబంధించి ప్రాబ్లం రాకుండా ప్రభుల్ కాండ్యూర్ చేసుకున్నాము. అలానే మీకు ఈ మ్యాట్స్ ఏదైతే కార్పెట్స్ ఉన్నాయో లాస్ట్ వరకు కార్పెట్స్ వేయడము, ఆ సౌండ్ కానీ ఎందుకంటే ఒకటే స్క్రీన్ ఉండడం వల్ల ఎక్కువ మంది ముందుకు రావాలని ప్రయత్నించకుండా డిలైడ్ స్క్రీన్స్ పెడుతున్నాం. అలానే సౌండ్ సిస్టమ్స్ కూడా డిలైడ్ సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఎంట్రీస్ కూడా డెడికేటెడ్ ఎంట్రీస్, ప్రతి ఎంట్రీకి ప్రతి ఎన్క్లోజర్కు మధ్యలో ఒక 4 feet గ్యాప్ ఇచ్చి పోలీస్ వాళ్ళు వెళ్ళడానికి ఇమ్మీడియట్గా అవసరమైతే వాళ్ళు వెళ్ళడానికి సపరేట్ బ్యారికేడింగ్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు అంతరాయం రాకుండా ప్రతి స్క్రీన్కు కూడా ఒక టాటా స్కై కానీ అలాంటి 2-3 ఇంటర్నెట్, అలానే ల్యాన్ వైర్ అన్నీ అంటే ఎక్కడ ఆగకుండా చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాటికి చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ రోడ్లో మనకు యూజువల్గానే ఎక్కువ మంది రావడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆల్రెడీ పేపర్లో కానీ దానికి పోలీసు వారు చెప్పారు 10 గంటల నుంచి ఆపేస్తాము అని చెప్పి. కాబట్టి డెడికేటెడ్ పార్కింగ్ అనే విధంగా కూడా ఏర్పాటు, కార్ పార్కింగ్ అటు సైడ్ మన ఏపీఐసి అరీనాలో కార్ పార్కింగ్ కానీ ఇదంతా 2-wheeler కార్ పార్కింగ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇండియాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విధంగా చేస్తుంది చెప్పడానికి యాజ్ ఎ సెక్రటరీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దీన్ని ఏదైతే మన సెమీఫైనల్స్ వచ్చిన ఆ యొక్క రెస్పాన్స్ మీరు చూసింటారు. మేము అనుకున్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుకున్నది స్టేడియంలో ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో, స్టేడియంలో చూస్తున్నప్పుడు కలిసే వేల మందితో కలిసి చూస్తున్నప్పుడు ఉన్న ఆ యొక్క సేమ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది. దానితో పాటు దీన్ని ఒక కార్నివాల్ మాదిరి చేసాం. నాట్ ఓన్లీ సౌండ్ క్రికెట్ కాకుండా దానికి అటాచ్ అవుతూ క్రికెట్ దెబ్బతినకుండా అవసరమైన లైటింగ్ సిస్టమ్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ అలానే ఆర్జేస్ కానీ ఎంజేస్ కంటూ పీపుల్ను చీర్ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే ఎక్స్పీరియన్స్తో చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన రెస్పాన్స్ చూసి మా అపెక్స్ కౌన్సిల్ సమిష్టిగా నిర్ణయం తీసుకొని మన ఉమ్మడి జిల్లా కేంద్రాలైన 13 కేంద్రాల్లో కూడా ఇలా పెడుతుంది అని అనుకోవడము. అలానే ఇమ్మీడియట్గా ప్రతి చోట మాకున్న, ఎందుకంటే ప్రతి దగ్గర మాకు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు, సెక్రటరీ, కన్సర్న్డ్ ఆఫీసర్స్ యొక్క డిస్ట్రిక్ట్ అథారిటీస్ యొక్క పర్మిషన్స్ తీసుకోవడం,
వాళ్ళ యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. 13 ప్లేసుల్లో కూడా స్క్రీనింగ్ జరిగే విధంగానే మనం ప్లాన్ చేయడం జరిగింది. ఒకటే విన్నపం ఏంటంటే అందరికీ మీ ద్వారా ఇది క్రికెట్ జరిగినంతసేపు, జరిగిన తర్వాత, జరగబోయే ముందు కొంచెం బీ సేఫ్, ఇంటికి సేఫ్గా రీచ్ కండి. ఆ ఉత్సాహము ఇవన్నీ క్రాకర్స్ ఆల్రెడీ పోలీసులు చెప్పారు, క్రాకర్స్ అనేది పేల్చొద్దు అనేది ఒకటి. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే ఈరోజు చూస్తుంటారు మీరు ఆ బైక్ రైడింగ్లో కూడా చాలా మనకు వైజాగ్ సచ్ ఏ ప్లేస్, ఇక్కడ ఆ బైక్ కూడా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. అండ్ ఎస్పెషల్లీ బీచ్లో జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ డబుల్ బ్యారికేడ్ పెట్టాం. దాదాపు 200 మందిని సెక్యూరిటీని కానీ పెట్టడం, దాదాపు 200 మందిని వాలంటీర్స్ని కూడా పెట్టాం. ఎటువంటి పరిస్థితుల్లో అటు సైడ్ వెళ్ళడానికి ఆస్కారమే లేదు బీచ్ సైడ్కు. ఆ జాగ్రత్తలు మేము తీసుకున్న జాగ్రత్తలు ఇంతమంది మా యొక్క ఉద్దేశం ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఉత్సాహాన్ని ఇవ్వాలని. దాన్ని ప్రాపర్గా జరగాలంటే మీ సపోర్ట్ కూడా అవసరం. మొత్తానికి ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి సంబంధించి అయితే ఆర్కే బీచ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.